మేము చేసిన ఈ ఒక్క తప్పు వల్ల మా ఊర్లో గవర్నమెంట్ స్కూలే లేకుండా మూతపడిపోయింది. 2024లో ముగ్గురు పిల్లలే ఉన్నారు. స్ట్రెంత్ లేరనే కారణం చేత అప్పుడు టీచరు అందరితో సంతకాలు చేయించుకొని టెంపరవరీగా మీ ఊరి స్కూల్ని మూసేస్తాము, మళ్ళీ తెరిపిస్తాను నేనే అని చెప్పి నమ్మించి అందరి దగ్గర సంతకాలు చేయించుకున్నారు. అప్పుడు మాకు తెలియలేదు ఇట్లాగా ఒకసారి మూసేస్తే మళ్ళీ తెరవడానికి వీలవ్వదని. ఎడ్యుకేషన్ మినిస్టరే స్పందించిన తర్వాత కూడా ఏ అప్డేటు లేకపోవడం అనేది నాకైతే వింతగా ఉంది. యువతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. రత్నే నాయక్ తండా ప్రాథమికోన్నత పాఠశాలను తెరిపిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. చూసారు కదా, ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకున్నారు? ఖచ్చితంగా మా ఊర్లో స్కూల్ రీఓపెన్ అయిపోయి ఉంటుంది అనుకున్నారు కదా, కానీ అవ్వలేదండి. ఎంఈఓ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చేస్తారు, చాలా టీంలు వచ్చేస్తాయి మీ ఊరికి, ఖచ్చితంగా మీ ఊరు స్కూల్ రీఓపెన్ అవుతుందని చెప్పి చాలా మంది అన్నారు. కనీసం సర్పంచ్ కూడా రాలేదండి. ఎలా ఉన్న స్కూల్ అలాగే ఉంది, ఏ మార్పు లేదండి. ఎవరు కూడా రాలేదు, అట్లీస్ట్ క్లీనింగ్ కూడా చేయించలేదు. ఉన్న స్కూల్స్ అన్ని ఒక్కొక్కటిగా మూతపడిపోతే ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి. కనీసం ఇక్కడికి వచ్చి చూసే నాదుడు కూడా లేడు. అట్లీస్ట్ తర్వాత ఏమైంది, మీరు నిజంగానే మీ ఊరి స్కూల్ రీఓపెన్ కి ఎలిజిబుల్ ఉందా లేదా అని కూడా ఎవరు చెప్పలేదు. అలా అయినా చెప్పేస్తే మా ఊరి పిల్లల్ని వేరే దగ్గరికి ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారు కదా.